భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మంగళవారం పట్టణంలోని మాస్టర్ స్కూల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంవిధాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మంగళవారం పట్టణంలోని మాస్టర్ స్కూల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సంవిధాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యం హక్కులకు మూలాధారం భారత రాజ్యాంగం అన్నారు. భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని నిత్య జీవితంలో మన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. మేధావులు మనకు అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైన ఉందని, విద్యార్థులుగా మీరు తల్లిదండ్రులకు, సామాన్యులకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండెట్టి నరేష్ కుమార్, న్యాయవాది చింత యాదగిరి, మాస్టర్ స్కూల్ ప్రిన్సిపల్ అల్వాల ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు వచ్చేయి ఇది మీరు కవర్ చేద్దాం అవసరమే కట్ చేయాలి. వచ్చిందా చిన్న గౌరవనీయులు మాస్టర్ స్కూల్ యాజమాన్యం ప్రభాకర్ గారు, కట్టెల శివ గారు, యాదగిరి గారు, ఇంకా 10వ తరగతి విద్యార్థులు ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ దినం. ఈరోజు సంవిధాన్ దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేస్తామంటే మాకు సహకరించినటువంటి యాజమాన్యానికి మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విద్యార్థులుగా మీకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. హిందువులకు భగవద్గీత ఎలాంటిదో, ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో, క్రైస్తవులకు బైబిల్ ఎలాంటిదో, భారతదేశం పౌరులందరికీ ఈ రాజ్యాంగం అంతటి పవిత్రమైన గ్రంథం. ఈ రాజ్యాంగం ద్వారానే ప్రజలకు హక్కులటువంటి సిద్ధిస్తున్నాయి. ఉదాహరణ మీకు చెప్తున్నాం, ఇది విషయం తెలియజేయాలి. మీకు చదువుకునే హక్కు వచ్చిందంటే అది రాజ్యాంగం ద్వారానే. మీకు తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగం, ఆ హక్కు, పని హక్కు అనేది రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. మీరు ఈ రాజ్యాంగం యొక్క విలువను తెలుసుకొని మీ తల్లిదండ్రులకు కూడా ఈ రాజ్యాంగం యొక్క విలువను అవగాహన కల్పించండి. ఈ రాజ్యాంగం యొక్క హక్కులను కాలు రాసినప్పుడు మన దేశంలో అందరికీ అన్ని కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మీకు అవగాహన కోసం ఈ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. శ్రద్ధగా చదవండి. ఈ రాజ్యాంగం సబ్జెక్టు మీద మళ్ళీ ఒకరోజు అవకాశం ఇస్తే మీ స్కూల్లో పూర్వక రాజ్యాంగం మరి మన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల మరి 18 రోజులు వారు మరి లిఖితపూర్వకంగా రచించారు. ఈరోజు విద్యార్థులు ఇక్కడ ఉన్న మరి ప్రిన్సిపల్ ప్రభాకర్ సార్కి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు మనకి ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, విద్యార్థి చట్టం వచ్చిందన్న, ఆర్టీఐ చట్టం వచ్చిందన్న, అదేవిధంగా మనకు ప్రాథమిక సూత్రాలు కానీ, ఆదేశ సూత్రాలు కానీ, అదేవిధంగా మనకు ఇవాళ స్త్రీలకు ప్రతి సెలవులు కానీ, ఉద్యోగం కానీ, మరి రిజర్వేషన్లు కానీ, ప్రతి ఒక్క హక్కులు మరి రోజు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశం కూడా వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్
అగ్రవర్ణ పేదల పక్షాన మరి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. కావున ఈ నవంబర్ 26 రోజు అంటే మన అమల్లోకి ఉన్న రోజుగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంపై అవగాహన ఉండాలని, భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, చదవాలని, భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఉన్న